ఈరోజు సూర్యుడిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్య ఆరాధనకు ఉత్తమమైన రోజు మాఘమాసంలో వచ్చే శుక్లపక్షంలోని సప్తమి. షష్ఠి నాడు ఉపవాసం ఆచరించి సప్తమి నాడు అరుణోదయ కాలంలో స్నానమాచరించిన వారు 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. మరణాంతరం వారు సూర్యలోకాన్ని పొందుతారు. సూర్యుడికి ప్రీతికరమైన 7 జిల్లేడు పత్రాలను, రేగు పండ్లను శిరసుపై భుజాలపై పెట్టుకొని సప్త సప్త మహాసప్త సప్త దీపా వసుంకర సప్తజన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి అనే శ్లోకాన్ని పఠిస్తూ స్నానమాచరించాలి. ఈ రథసప్తమి రోజు కొన్ని ప్రాంతాలలో సూర్యకిరణాలు పడే చోట తూర్పు దిక్కున తులసి కోట పక్కన ఆవు పేడతో అలికి దానిపై పిండితో పద్మం వేసి సంక్రాంతి రోజు పెట్టే గొబ్బెమ్మ పిడకలతో పొయ్యి పెట్టి దానిపై ఒక కొత్త కుండ ఉంచి పాలు పొంగిస్తారు. దాంట్లో కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, యాలకులు వేసి పరమాన్నం తయారు చేసి తులసి కోట ఎదురుగా చిక్కుడు కాయలతో చేసిన రథం ఉంచి చిక్కుడాకుల పైన పొంగలి ఉంచి దానిని ప్రత్యక్ష దేవుడైన సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా సూర్యభగవానుడిని ఆరాధించిన వారికి అప్పుల బాధలు, అనారోగ్యాలు, శత్రుభయం ఉండదని మన పురాణాలు చెప్తున్నాయి.